టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పై అతని ప్రేయసి లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ తర్వాత వదిలేసి వెళ్లిపోయాడని ఆరోపించింది. రాజ్ తరుణ్ తనకు దూరం అవడానికి కారణం సినీ నటి మాన్వి మల్హోత్రా కారణమని ఆరోపించింది. మాన్వి మల్హోత్రాతో పాటు ఆమె సోదరుడిపై కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో లావణ్య ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ ను వదిలేయకపోతే చంపేసి డెడ్ బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారని కంప్లైంట్ లెటర్లో ప్రస్తావించింది. ఆమె ఇప్పుడు ఆమె ఆయనతోనే ఉంటుందండి. అవునండి. ఇప్పుడు మీ ఫ్లాట్ లో ఆమె ఉందన్నది అవునండి, నిజం అండి. మీరు ఎందుకు నేను ఫ్లాట్ వదలలేదండి. ఆమెకి డ్రగ్స్ అలవాటు, ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త. అలా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసిందండి, గ్రాడ్యుయేట్ ఉంది. రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయంతో మూసుకొని నేనే బయటకు వెళ్ళిపోయానండి. నేను ఆవిడతోని రిలేషన్షిప్ లో ఒకప్పుడు ఉన్న మాట నిజమండి, అస్సలు అబద్ధం కాదు. ఉన్న 2017 తర్వాత 16-17 తర్వాత నుంచి మా ఇద్దరికి ఎటువంటి శారీరక సంబంధం కానీ ఏమీ లేదండి. పెళ్లి చేసుకుంటా నమ్మించి మోసం చేసిన ఒక దగ్గర చెప్తుంది, మాకు ఆల్రెడీ పెళ్లి అయిందని ఇంకో దగ్గర చెప్తుంది. గుడిలో పెళ్లి చేసుకున్నా అది చెప్తే అబద్ధం చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏ అబద్ధమైనా చెప్తారండి. అండ్ ఆవిడ వేరే అతనితో ఉండి, ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్ లో ఉండి నేను ఆవిడ దగ్గర ఉండాలి. ఏంటండి నాకు అర్థం కాలేదు. ఆవిడ డ్రగ్స్ కేసులో ఇరికించేంత సీన్ నాకుంటే, అంత సీన్ నాకుంటే నాకు ఈ పరిస్థితి రాదు కదా ఈరోజు. నేను వీని కన్సల్టింగ్ లీగలీ, బికాజ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆమె ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుందని చెప్పి నేను లీగల్ గా కన్సల్ట్ చేస్తున్నానండి. కన్సల్ట్ చేస్తున్న విషయం తనకు తెలిసి ఉంటది, నాకంటే ముందే తన స్టెప్ తీసుకుందాం అని చెప్పి తనకు ఫైల్ చేసి ఉంటదండి. ఆమె మస్తాన్ సాయి అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉందండి ఇప్పటికీ. నాకు హానెస్ట్ గా చెప్తున్నాను, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, సంవత్సరంన్నర